ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. గోరుచిక్కుడుకాయ శనగపిండి కూర. చిక్కుడుకాయలు ముక్కలు చేసుకుని శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టేయాలండి. నేను ఉడకబెట్టేసాను, ఉడికి మెత్తగా. ఒక స్పూను శనగపిండి అండి, వేయించుకోవాలి దోరగా, మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. శనగపిండి బాగా వేగిపోయిందండి. మనం స్టవ్ ఆర్పేసుకుందాం. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. మన శనగపిండి వేయించాం కదా. నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువండి. స్మెల్ బాగుంటుంది. జీలకర్ర బాగా వేగిపోయిందండి. ఉడికించిన గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. సన్నగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి. వేసాం కదండి, కలుపుకోవాలి అడుపు పైకి. ఉల్లిపాయలు బాగా వేగుతాయి. 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇది వేయించింది శనగపిండి కొంచెం చల్లారిన తర్వాత ఓ చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, ఒక స్పూన్ కారం, ధనియాల పౌడర్ అండి ఒక 1/2 స్పూను, లేకపోతే స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు. పిండి కారం అన్నీ ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ పోసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. శనగపిండి ఇవన్నీ కలిపాం కదండి. ఇప్పుడు ఇది దీంట్లో వేసేయాలి. ఇవి వేసిన తర్వాత బాగా అడుక్కుపై కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా కలిపేసుకుని కొంచెం మూత పెడదాం. ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. గోరుచిక్కుడుకాయ శనగపిండి కూర చాలా బాగుంటుందండి. చపాతీ, రోటీ, జొన్న రొట్టెలోకి, మనం అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది, తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చేయండి. బాయ్.